బీహార్లో కొత్త సర్కార్ కొలువుదీరింది. బీజేపీ మద్దతుతో మరోసారి సీఎంగా నితీష్ ప్రమాణం చేస్తున్నారు. ఆయనతో పాటు 8 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త ప్రభుత్వంలో బీజేపీకి 2 డిప్యూటీ సీఎం పదవులు దక్కనున్నట్టు తెలుస్తోంది. బీజేపీ బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు సుమ్రాత్ చౌదరి, బీహార్ విపక్ష నేత విజయ్ సిన్హా డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 5:30కు కొత్త కేబినెట్ తొలి భేటీ నిర్వహించనున్నారు. అంతకుముందు బీహార్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన వెంటనే నితీష్ కుమార్ మళ్లీ ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ను కలిశారు. బీజేపీతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తనకు సరిపడా మెజార్టీ ఉందని నితీష్ కుమార్ గవర్నర్కు తెలిపారు. తమకు 128 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని నితీష్ స్పష్టం చేశారు. బీహార్ రాజకీయాల్లో కీలక మలుపుకు సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర మరింత సమాచారం అందిస్తారు. రాజేంద్ర, శివ, ఎట్టకేలకు బీహార్ లో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. గత 2-3 రోజులుగా బీహార్ రాజకీయాల్లో మార్పులు సంభవించామని చెప్పవచ్చు. గతంలో కాంగ్రెస్ కూటమితో ఉన్నటువంటి వాటితో జడగట్టి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఇటీవల జరిగిన రాజకీయ మార్పుల్లో భాగంగా ఆయన ఆ కూటమికి దూరం అయిన తర్వాత బీజేపీతో కలిసి ఇవాళ మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. వాస్తవంగా బీహార్ లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 122 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. కానీ నితీష్ కుమార్ మాత్రం 78 స్థానాల్లో బీజేపీ అదేవిధంగా 47 స్థానాల్లో నితీష్ కుమార్ సంబంధించి వారి పార్టీ ఆధిక్యత స్థానాలు ఉన్న నేపథ్యంలో బీజేపీతో జతకట్టి ఈసారి కొత్తగా మరోసారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు కేబినెట్ లోకి 8 మంది మంత్రులను కూడా ఈయన కేబినెట్ లో తీసుకున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా అక్కడ బీహార్ సంబంధించిన రాష్ట్ర బీజేపీకి సంబంధించిన అధ్యక్షుడు సమ్రాట్ చౌదరి, అదేవిధంగా విపక్ష నేతగా ఉన్నటువంటి విజయ్ సిన్హా, వీరిద్దరు కూడా ఉప ముఖ్యమంత్రులుగా చోటు కల్పించారు. ఈ వీరితో కూడిన మొత్తం 2 ఉప ముఖ్యమంత్రులు, అదేవిధంగా నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే మొత్తానికి కొలువుదీరినటువంటి బీహార్ ప్రభుత్వం మరి కాసేపట్లోనే తొలి కేబినెట్ సమావేశం భేటీ కాబోతుంది. ఈ తొలి కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. అదేవిధంగా లాలూ ప్రసాద్ యాదవ్ సంబంధించి కూడా ఇప్పటికే తమకు మెజార్టీ ఉందని చెప్పినా గానీ బల నిరూపణ సమయంలో గవర్నర్ కు లేఖ ఇచ్చిన నితీష్ కుమార్ లేఖ ఇవ్వడంతో తమకు స్పష్టమైన మెజార్టీ ఉంది. 128 మంది సభ్యుల మెజార్టీ ఉన్నందున తమను ప్రమాణ పిలవాలని కోరిన నేపథ్యంలో గవర్నర్ కూడా నితీష్ కుమార్ నే ముఖ్యమంత్రి. అయితే రాజేందర్, ఏ రకంగా చూసుకోవాలంటే బీహార్ నుంచి మొత్తం దేశానికి ఏ రకమైనటువంటి మెసేజ్ నితీష్ కుమార్ ఇస్తున్నారనుకోవచ్చు? ఒకసారి ఎన్డీఏతో ఉంటారు, లేదంటే ఇటు యూపీఏతో ఉంటారు. ఏ రకమైనటువంటి రాజకీయాలు అనుకోవాలి ఇవన్నీ కూడా? అసలు ఖచ్చితంగా దేశవ్యాప్తంగా వస్తున్న మార్పుల్లో భాగంగా ఇక్కడ కూడా ప్రారంభమని చెప్పొచ్చు. ఇప్పటికే రానున్న లోక్సభ ఎన్నికల్లో మరో నెల రోజుల లోపే ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలోనే ఈ రాజకీయ పరిణామాలు మారినట్టు మనం చెప్పవచ్చు. ఇప్పటికే దక్షిణాది అయితే ఉత్తరాదిలో మెజార్టీ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా సాధించాలనే పట్టు బీజేపీ నేపథ్యంలోనే బీజేపీతో జత కడితే అంటే మరోసారి లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వానికి అధికార పగ్గాలు చేపట్టే సంకేతాలు ఉన్న నేపథ్యంలోనే నితీష్ కుమార్ ఈ కాంగ్రెస్ కూటమికి దూరం అయిన తర్వాత బీజేపీతో కలిసి ప్రయాణం సాగించినటువంటి ఒక నిర్ణయానికి వచ్చిన మనకు తెలుస్తుంది. అంటే బీజేపీ బలపడుతుంది, వచ్చే ఎన్నికలు కూడా బీజేపీనే మరోసారి కేంద్రంలో పగ్గాలు చేపట్టబోతుంది అనేటువంటి సంకేతాలకు బలం చేకూర్చడానికి ఇక్కడ బీహార్ నుంచే సంకేతాలు ప్రారంభమైనట్టు కూడా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు అతి త్వరలో రానున్న నేపథ్యంలో బీహార్ లో సంబంధించిన మార్పులు కూడా ఈ కాంగ్రెస్ కూటమికి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు నెట్టే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ కూటమి మీద కూడా నితీష్ కుమార్ ఇప్పటికే ఆరోపణ చేశారు. మరోవైపు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కూడా
ఇప్పటికే సొంతంగా పోటీ చేస్తా అనేటువంటి సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో మొత్తం మీద కూడా ఈ ప్రభావం కూటమి మీద పడుతుంది. వచ్చే ఎన్నికల్లో దానికి ఆ కూటమికి ఇబ్బందికరంగా ఉంటుంది అనేటువంటి సంకేతాలు ఇచ్చేందుకే బీజేపీతో జత కట్టినట్టు కూడా రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే భావిస్తున్నారు. శివ. ఓకే రాజేందర్, థ్యాంక్ యూ.